అందరికీ నమస్కారం అండి. 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీలు బలబలాలు ఇలా ఉన్నాయి. విఐపి సర్వే ప్రకారం, విఐపి టీవీ సర్వే ప్రకారం నూట 75 స్థానాలకి ఎన్నికలు జరిగాయి. నూట 70 స్థానాల్లో మా సర్వే ప్రకారం, ప్రజల నాడి ప్రకారం, పబ్లిక్ ఇచ్చిన వాల్మూల స్టేట్మెంట్ల ప్రకారం అందరూ ముక్త గంటల్లో చెబుతున్నారు. 120 స్థానాల నుంచి 130 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరైనా శిరస వహించాల్సిందే. కడప, కర్నూలు, అనంతపూర్, గుంటూరు జిల్లా, ప్రతి జిల్లాలో కూడా ఈస్ట్, వెస్ట్, కృష్ణా 45-55% ఓట్లు వైఎస్ఆర్సీపీ పడినాయని సర్వే అంచనా చెబుతుంది. ఈ సర్వే ప్రకారం మళ్ళీ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, ఆడవారు వాళ్ళ కష్టం ఫలించిందని చెప్పుకుంటున్నారు. అంత కష్టపడి ఎండలు వచ్చి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచి ఆయనకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసామండి, తప్పకుండా ఆయన గెలుస్తాడని. ఈ సర్వే తీసుకుంటే కూడా 130 స్థానాలు ఎక్కడికి పోవట్లేదండి. మా మాట కాదండి, ఇది ప్రజల మాట. అన్ని విధాలుగా మేము సర్వే చేసి కనుక్కొని తిరిగి ఈ సర్వే ఇస్తున్నామండి. ప్రజలు ఎప్పుడు చాలా తెలివిగానే ఉన్నారని చెప్తున్నారండి. ఎటువంటి మాటలకి లొంగకుండా మంచి చేసిన వాళ్ళకి పట్టం కట్టామని చెబుతున్నారండి. ఇది మటుకు వాస్తవం అంటున్నారు వాళ్ళు. గ్యారెంటీగా 120 నుంచి 130 స్థానాల్లో విజయకేతన ఎగరైపోతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా విఐపి సర్వే కూడా ఖచ్చితంగా చేసి చెప్తున్న మాట ఇది. దీంతోపాటు ఈస్ట్, వెస్ట్, కృష్ణతో పాటు గుంటూరు జిల్లాలో కూడా విజయడంగా మోగిస్తుందని ప్రతి ఒక్కళ్ళు ముక్త గంటలు చెబుతున్నారండి. గుంటూరు ఈస్ట్, వెస్ట్ కూడా పోటాపోటీగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ విజయకేతన మోగిస్తుందని సర్వే చెప్తుందండి. మా మాట కాదు, ప్రజల మాట. రేపు 4వ తారీఖు మా సర్వే నిజంగా పోతుంది. అందరూ ఆనందించండి. ఓకే, జై హింద్.